అని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి కోట్పా చట్టం ప్రకారం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పోలీసులు మరియు ఈగల్ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టినాయి. గత వారం రోజుల్లో సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ షాప్స్ ఏవైతే విద్యా సంస్థల దగ్గరలో ఉన్నాయో అవన్నీ తనిఖీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. వాళ్ళకి భవిష్యత్తులో అక్కడ అమ్మకుండా ఉండడం కోసం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఉద్యమంలోని టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, మీ విద్యా సంస్థ దగ్గరలో 100 మీటర్ల పరిధిలో ఎక్కడైనా సరే ఈ పొగాకు ఉత్పత్తులు, అదేవిధంగా ఈ డ్రగ్స్, గంజా ఇటువంటి అమ్మకాలు జరుగుతున్నాయని మీకు సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా 197 నుండి సమాచారం ఇవ్వండి. విద్యార్థుల భవిష్యత్తుని కాపాడడం కోసం, అదేవిధంగా డ్రగ్స్ మరియు పొగాకు ఉత్పత్తుల రహిత విద్యా సంస్థల కోసం మనం అందరం కూడా కలిసి పోరాడాలి. అందరూ కూడా ప్రత్యేకంగా 197 నుండి సమాచారం ఇచ్చి యువత భవిష్యత్తుని కాపాడాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది. అంటే ప్రత్యేకంగా ఈ కోట్పా చట్టం 6B అనే సెక్షన్ ప్రకారం సుమారుగా 6,000 షాపులు తనిఖీ చేయడం జరిగింది. ముందుగా వాళ్ళకి 7.5 లక్షల రూపాయలు ఫైన్ అమౌంట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశాం. ప్రత్యేకంగా ఆ విద్యా సంస్థలకి 100 మీటర్ల సరిహద్దుల్లో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మన దేశ కాన్సెప్ట్. అది ప్రత్యేకంగా విద్యా సంస్థలు అన్నీ కూడా వీటికి పొగాకు విముక్తంగా చేయాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్ర పోలీసులు, ఈగల్ బృందాలు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గత వారంగా ఈ తనిఖీలు చేపట్టాయి. ఈ ఆపరేషన్ ముందు కూడా కొనసాగుతుంది. ప్రత్యేకంగా విద్యా సంస్థలు కూడా వీటి మీద అవగాహన కల్పించుకుని ఎక్కడైనా విద్యార్థులు వీటికి బానిసలు అవుతుంటే 197 నుండి సమాచారం అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. లోపల